హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై వింటర్ సీజన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 SI కానిస్టేబుల్, GPO, JLM అండ్ JLDL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 25 నుండి నవంబర్ 29 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా విద్యార్థులు పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 24th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. కాన్క్లేవ్ అంటే తెలుగులో ఒక మీటింగ్, ఒక సమావేశము అన్న అర్థం వస్తుంది. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 6th కంట్రీగా సీషెల్స్ కంట్రీ జాయిన్ అయింది. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 6వ సభ్య దేశంగా ఆఫ్రికా కాంటినెంట్లోని, ఆఫ్రికా ఖండంలో భాగమైన సీషెల్స్ కంట్రీ జాయిన్ అయింది. మనం ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ విషయానికి వస్తే ఫస్ట్ అసలు ఏంటిది, దీని ముఖ్య ఉద్దేశము, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇటువంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలి. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనే ఐడియా, ఈ కాన్సెప్టు 2011లో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ హిందూ మహాసముద్ర ప్రాంతము, ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ని, హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని స్టేబుల్గా ఉంచాలి, సస్టైనబుల్గా ఉంచాలి, అంటే దీన్ని సుస్థిరంగా ఉంచాలి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దీన్ని సస్టైనబుల్గా, సుస్థిరంగా, స్టేబుల్గా, పీస్ఫుల్గా అందరూ కూడా, అన్ని కంట్రీస్ కూడా, ఇండియన్ ఓషన్ పరిధిలో ఉన్న కంట్రీస్ ఈ మహాసముద్రాన్ని సేఫ్గా మన అవసరాల కోసం వినియోగించుకోవాలి. దీన్ని మిలిటరైజ్ చేయకూడదు, దీన్ని వెపనైజ్ చేయకూడదు. అంటే ఏంటి, ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజెస్ అటువంటివి అనవసరంగా నిర్వహించకూడదు, దీన్ని పీస్ఫుల్గా మనం ఉంచాలి అన్న ఉద్దేశంతో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ని 2011లో ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. 2011లో ఇది ఏర్పాటైనప్పుడు 3 కంట్రీస్తోనే ఏర్పాటైంది. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ ట్రైలేటరల్ మ్యారిటైమ్ డైలాగ్గా ప్రారంభమైంది. 2011లో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ మధ్య ఒక మ్యారిటైమ్ డైలాగ్గా, అంటే ఏంటి మ్యారిటైమ్ అంటే ఏంటి, సముద్రయాన, ఈ సముద్రయాన రంగానికి సంబంధించిన ఒక డైలాగ్ ఫోరంగా, ఒక చర్చా వేదికగా 2011లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్ని కంట్రీస్ జాయిన్ అవుతూ వచ్చాయి. 2011లో 3 కంట్రీస్ ఉండేవి. 2022లో మౌరీషియస్ కంట్రీ జాయిన్ అయింది, మారిషియస్ దేశము జాయిన్ అయింది. 2024 అక్టోబర్లో బంగ్లాదేశ్ జాయిన్ అయింది. 2024లో 5th కంట్రీగా బంగ్లాదేశ్ జాయిన్ అయింది. ఇక 2025లో ఇప్పుడు సీషెల్స్ కంట్రీ 6th కంట్రీగా జాయిన్ అయింది. మరి ఎప్పుడు జాయిన్ అయింది అంటే, ఇటీవల న్యూఢిల్లీలో ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్కు సంబంధించిన 7వ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ జరిగింది. న్యూఢిల్లీలో ఇటీవల ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఏంటి, ఈ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఉంటారు కదా, మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు ఉన్నారు. సో ఈ 7th మీటింగ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. అక్కడ సీషెల్స్ కంట్రీ అబ్జర్వర్ కంట్రీగా పార్టిసిపేట్ చేసింది. అంటే ఏంటి, పరిశీలక దేశంగా పాల్గొన్నప్పటికీ ఈ సీషెల్స్ కంట్రీకి ఇక్కడ ఫుల్ టైం మెంబర్గా హోదాని ఇచ్చారు. ఈ 7th మీటింగ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్లో సీషెల్స్ కంట్రీని 6th కంట్రీగా హోదా ఇవ్వడం జరిగింది, 6th కంట్రీగా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ 7వ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్లో మలేషియా కంట్రీ చీఫ్ గెస్ట్ కంట్రీగా పాల్గొనింది. గుర్తుపెట్టుకోండి, ఈ చీఫ్ గెస్ట్ కంట్రీగా మలేషియా పాల్గొనింది.
సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఎప్పుడు ఏర్పడింది, దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇందులో 6 కంట్రీస్, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, 2022లో మారిషస్ జాయిన్ అయింది, 2024 అక్టోబర్లో బంగ్లాదేశ్ జాయిన్ అయింది, ఇప్పుడు 2025 నవంబర్లో సీషెల్స్ జాయిన్ అయింది. ఇక సీషెల్స్ విషయానికి వస్తే ఇది ఎక్కడ ఉంటుందో ఒకసారి మ్యాప్ చూస్తే ఇక్కడ ఆఫ్రికా ఖండానికి దగ్గరలో ఉంది, హిందూ మహాసముద్రంలో. క్యాపిటల్ వచ్చేసి విక్టోరియా, క్యాపిటల్ విక్టోరియా సీషెల్స్ది ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఉంది. ఇక మరి ఈ 7th మీటింగ్ జరిగింది కదా, ఈ 7th మీటింగ్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది 5 ప్రధాన ఏరియాలపైన ఫోకస్ చేస్తుంది, 5 మెయిన్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తుంది. ఆ ఏరియాస్ వచ్చేసి మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఈ సముద్రయాన భద్రత, సముద్రాలను పరిరక్షించుకోవాలి. కౌంటర్ టెర్రరిజం, ఈ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయాలి, టెర్రరిజాన్ని ఎలిమినేట్ చేయాలి, లేకుండా చేయాలి. కంబాటింగ్ ట్రాఫికింగ్ అంటే ఈ డ్రగ్స్, ఈ మానవ అక్రమ రవాణాలను, అటువంటి వాటిని ఎదుర్కోవాలి. సైబర్ సెక్యూరిటీ పైన ఫోకస్ చేస్తుంది. అలానే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే ఏంటి, విపత్తులు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు అవసరమైన మానవతా సహాయం అందించడం పైన, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా 5 పిల్లర్స్ పైన ఫోకస్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. సో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, ఇక పాలిటీ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2025. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్లో, ఈ పార్లమెంట్ వింటర్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఆ సమావేశాల్లో ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని ఇంట్రొడ్యూస్ చేయాలి, తీసుకురావాలి అని చెప్పేసి భావించింది తొలుత. 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని ఈ పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అనుకుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ పంజాబ్ గవర్నమెంటు, ఈ అపోజిషన్ పార్టీస్ ఎక్కువగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్స్, ఆందోళన చేయడం వల్ల ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని మేమేమీ తీసుకురావట్లేదు, ప్రస్తుతానికి అయితే దీన్ని తీసుకురావట్లేదు, జస్ట్ ఇది చర్చలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇక్కడ ఈ కాంటెస్ట్లో తెలుసుకోవాల్సింది ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏంటి. చండీగఢ్పై కేంద్రం పీచే ముడ్. ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ఏం చెప్తుందో కంటే ముందు ఫస్ట్ ఆర్టికల్ 240 అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ 131 రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా చండీగఢ్ని కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఆర్టికల్ 240 కిందకు చండీగఢ్ని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటా ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఆలోచనని కేంద్ర ప్రభుత్వము విరమించుకునింది. సో మరి ఇక్కడ ఏంటి అసలు ఆర్టికల్ 240 ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలా. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ టెరిటరీస్కి సంబంధించి, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి పార్ట్ 8 ఆర్టికల్ 239 నుంచి ఆర్టికల్ 242 వరకు, ఆర్టికల్ 239 నుంచి ఆర్టికల్ 242 వరకు భారత రాజ్యాంగంలో పార్ట్ 8 యూనియన్ టెరిటరీస్ గురించి తెలుపుతుంది. మరి అందులో మనకి ఆర్టికల్ 239, ఆర్టికల్ 240 అనేవి 2 ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు చండీగఢ్ని ఆర్టికల్ 240 కిందకి తీసుకురావాలి అనుకుంటా ఉంది. మరి అసలు ఈ ఆర్టికల్ 239 ఏంటి, ఆర్టికల్ 240 ఏంటి? ఈ ఆర్టికల్ 240 ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ కేంద్ర పాలిత ప్రాంతాలని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకొని ఒక ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటర్ని, ఒక ప్రత్యేక పరిపాలనా అధికారిని నియమిస్తుంది ఆర్టికల్ 240 కింద. దానికంటే ముందు ఫస్ట్ చండీగఢ్ విషయానికి వస్తే, చండీగఢ్ అనేది పంజాబ్కి హర్యానాకి కామన్ క్యాపిటల్, ఉమ్మడి రాజధాని. ఇప్పుడు ఈ చండీగఢ్ని ఆర్టికల్ 240 పరిధిలోకి తేవాలి అనుకోవడం అనేది కేవలం ప్రతిపాదన అని చెప్పేసి చెప్తోంది. మరి ఆర్టికల్ 240 ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 240 కింద కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యు, ఈ 4 యూటీస్లో లెజిస్లేచర్ అనేది ఉండదు. అంటే శాసనమండలి, శాసనసభ అటువంటివి ఉండదు. ఈ లెజిస్లేచర్ లేని 4 యూటీస్ ఆర్టికల్ 240 కింద ఉన్నాయి ఆల్రెడీ. ఈ ఆర్టికల్ 240 కింద ఉన్న 4 యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్ని నియమించే అధికారము ప్రెసిడెంట్కి ఉంటుంది, అంటే ప్రత్యేక పరిపాలనా అధికారి. ఈ ఆర్టికల్ 240 కింద ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి. ఏం పవర్స్ అంటే ఈ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించిన రెగ్యులేషన్స్, కొన్ని చట్టాలు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి పీస్, శాంతి కోసం కానీ, డెవలప్మెంట్, అభివృద్ధి కోసం కానీ, పురోగతి కోసము ప్రెసిడెంట్ కెన్ మేక్ రెగ్యులేషన్స్ ఫర్ దీస్ యూనియన్ టెరిటరీస్ అండర్ ఆర్టికల్ 240. అంటే దాని అర్థం ఏంటి? ప్రెసిడెంట్కి
ఎక్కువ అధికారాలు వస్తాయి, అంటే ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంకి అధికారాలు వస్తాయి. కానీ దీనివల్ల మరి ఏ విధంగా ఈ చండీగఢ్, ఏ విధంగా పంజాబ్కి హర్యానాకి దెబ్బ అంటే మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ తీసుకుంటే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన ఉంటుంది. ఆ ఢిల్లీ గవర్నమెంట్కి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వివాదాలు ఉంటాయి పరిపాలనకు సంబంధించి. బట్ ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సెట్ అయింది అని చెప్పవచ్చు. మరి ఆర్టికల్ 240 ద్వారా చండీగఢ్ని కనుక వీళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టయితే రేపు పొద్దున్న ఆ ప్రాంతానికి సంబంధించి, చండీగఢ్ ఏరియాకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంటే, ప్రెసిడెంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయవచ్చు. సో అది పంజాబ్ అనేది దానికి ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే అప్పట్లో అది పంజాబ్లో ఉన్న కొన్ని గ్రామాలని డిస్ట్రాయ్ చేసి, కొన్ని గ్రామాలని తొలగించేసి చండీగఢ్ని నిర్మించడం జరిగింది. సో ఆర్టికల్ 240 కిందకి తీసుకొని వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి అధికారాలు వస్తాయి. మరి ఆర్టికల్ 239 ఏం చెప్తుంది? ఆర్టికల్ 239 కింద ఇప్పుడు ఏదైతే ఈ చండీగఢ్ ఉందో ఇది ఆర్టికల్ 239 కింద ఉంది. ఆర్టికల్ 239 కింద చండీగఢ్ ఆల్రెడీ ఉంది. ఈ ఆర్టికల్ 239 ఏం చెప్తుందంటే ఈ చండీగఢ్ ఇటువంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించడం కోసము ప్రెసిడెంట్ అనే అతను ఒక గవర్నర్ని ఒక అపాయింట్మెంట్ చేస్తాడు. ఎవరిని అపాయింట్మెంట్ చేస్తాడు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి చండీగఢ్కి ఎవరున్నారు అంటే పంజాబ్ గవర్నరే ఈ చండీగఢ్కి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు. సో కామన్ క్యాపిటల్ కాబట్టి. మరి ఇప్పుడు ఇది తీసుకుంటే ఆర్టికల్ 239 క్లియర్. ఆర్టికల్ 240, సో ఆర్టికల్ 240 కింద అండమాన్ నికోబారు, లక్షద్వీపు, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ఉంది. పుదుచ్చేరి కూడా ఒకప్పుడు ఉండింది. బట్ పుదుచ్చేరిలో శాసనసభ ఏర్పాటైన తర్వాత ఆర్టికల్ 240 అనేది ఎక్కువగా అప్లై కాదు. బట్ పుదుచ్చేరికి కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లలో ఆర్టికల్ 240లో ఉన్న కొన్ని నిబంధనలు అప్లై అవుతాయి. బట్ మేజర్గా అయితే అండమాన్ నికోబారు, లక్షద్వీపు, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూకు మాత్రమే ఆర్టికల్ 240 అప్లై అవుతుంది. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పుదుచ్చేరికి అప్లై అవుతుంది ఆర్టికల్ 240. సో ఆర్టికల్ 239 కింద చండీగఢ్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. నెక్స్ట్ వన్, ఇప్పుడు 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయిపోయింది కాబట్టి 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసింది, సంయుక్త పార్లమెంటరీ కమిటీని. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్ని పరిశీలించండి, దీన్ని స్క్రూటినైజ్ చేయండి, పరిశీలించండి అని చెప్పేసి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తే దానికి ఇప్పుడు అధ్యక్షతగా ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షత బీజేపీ ఎంపీ అపరాజిత సారంగిని నియమించడం జరిగింది. బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి అనే ఈ మహిళా ఎంపీని, ఈ ఉమెన్ ఎంపీని నియమించడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏంటి తెలుసుకోవాలా. 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మనం చాలాసార్లు తెలుసుకున్నాం. బట్ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలను ఎందుకు వేస్తారు? ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్లును తీసుకొని వచ్చినప్పుడు ఆ బిల్లులో ఏవైతే కొన్ని నిబంధనలు, కొన్ని ప్రొవిజన్స్ అనేవి కాంట్రవర్సీగా, వివాదాస్పదంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఈ బిల్లును మీరు ఇష్టానుసారము పాస్ చేసేద్దండి, మీకు మెజారిటీ ఉంది కాబట్టి ఈ ఉభయ సభల్లో మీరు పాస్ చేసేసినట్టయితే అది రాజ్యాంగానికి విరుద్ధం అవుతుంది. సో ఈ బిల్లుల్ని మీరు పాస్ చేసే ముందు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, సంయుక్త పార్లమెంటరీ కమిటీలకు పంపించినట్టయితే ఆ సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లో మెంబర్స్ ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఆ ఎంపీలు రూలింగ్ పార్టీ నుంచి ఉంటారు, అపోజిషన్ పార్టీస్ నుంచి ఉంటారు, నామినేటెడ్ ఎంపీలు ఉంటారు. సో వీళ్ళైతే ఆ బిల్లులో ఉన్న నిబంధనలు ఏమున్నాయో ఆ ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా డీటెయిల్గా స్టడీ చేసి అందులో అవసరం లేని ప్రొవిజన్స్ని తొలగించమని రికమెండ్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు. సో అందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ముఖ్య ఉద్దేశము ప్రభుత్వాలు ఏవైనా ఒక బిల్లుని తెచ్చినప్పుడు ఆ బిల్లుని ఇష్టానుసారం పాస్ చేయకోకుండా ఉండాలి అంటే కొద్దిగా పర్యవేక్షణ ఉండాలి, వాటికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి అన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో అటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఆ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ఎంపీ, ఉమెన్ ఎంపీ అపరాజిత సారంగి గారిని అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. మరి ఇందులో ఎంతమంది, ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ అంటే 31 మెంబర్స్ ఉన్నారు, 31 ఎంపీస్. దానికంటే ముందు ఫస్ట్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెలలో ఒక బిల్లుని తీసుకొని వచ్చింది, లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, ఈ యూనియన్ లెవెల్లో ఎవరైతే యూనియన్ మినిస్టర్సు, ప్రైమ్ మినిస్టర్సు, యూనియన్ మినిస్టర్సు,
చీఫ్ మినిస్టర్సు, ఈ స్టేట్ మినిస్టర్స్ ఎవరైతే ఈ సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేస్తూ ఉంటారో, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ ఉంటారో, ఆ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వాళ్ళు గనక 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జైలు కస్టడీలో ఉంటే, జైల్లో గడిపినట్టయితే వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారము రాష్ట్రపతికి, గవర్నర్లకి ఇవ్వడం జరుగుతుంది ఈ బిల్లు కింద. 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుంది? ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆర్ యూనియన్ మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ స్టేట్ మినిస్టర్స్, ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్ అంటే ఏంటి? తీవ్రమైన నేర ఆరోపణలు. దానికి కూడా కండిషన్ ఉంది. సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అంటే మరి దేనిని తీవ్రమైన నేర ఆరోపణగా పరిగణిస్తారు అంటే, తీవ్రమైన నేరము ఏ దాని కింద అంటే ఏ దాన్ని పరిగణిస్తారు అంటే, ఒక వ్యక్తి ఏదైనా నేరం చేస్తే ఆ నేరానికి 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడేటట్లు ఉంటే దాన్ని తీవ్రమైన నేరము అంటారు. సీరియస్ క్రిమినల్ అఫెన్స్ which considered as serious criminal offense if that offense is punishable with jail life for 5 years or more than 5 years. 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరం అయితే దాన్ని సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కింద యూనియన్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్స్ ఉన్నారనుకుందాం. ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్స్ వీళ్ళు ఆ తీవ్రమైన నేరం చేసి more than 30 days 30 days or more than 30 days 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కంటిన్యూస్గా జైల్లో కస్టడీలో ఉంటే వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారము ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్. అదే స్టేట్ లెవెల్లో అయితే చీఫ్ మినిస్టరు, స్టేట్ మినిస్టర్స్ వీళ్ళు తీవ్రమైన నేరాలు చేసి 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ 30 days ఆర్ మోర్ వాళ్ళు జైలు కస్టడీలో ఉంటే వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారము గవర్నర్కి ఉంటుంది. గవర్నర్కి. మరి ఇప్పుడు ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని ఇంట్రొడ్యూస్ చేసింది. అలానే ఈ బిల్లులో ఉన్న నిబంధనలు ఏవైతే ఉంటాయో ఢిల్లీ యూనియన్ టెరిటరీకి, అలానే పుదుచ్చేరి యూనియన్ టెరిటరీకి, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి కూడా వర్తిస్తాయి. దానికోసము మరో 2 రాజ్యాంగ సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ 2025. సో ఇప్పుడు ఈ 3 బిల్లుల పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయడం జరిగింది. ఆ ఈ 3 బిల్లులకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షత వహిస్తూ ఉన్నది బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి గారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ 31 ఎంపీస్లో ఎంతమంది రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉన్నారో అటువంటివి తెలుసుకోవాలి. ఈ 31 ఎంపీస్లో 15 ఎంపీస్ బీజేపీ పార్టీ నుంచి, రూలింగ్ భారతీయ జనతా పార్టీ 15 ఎంపీలు, మరో 11 మంది ఎంపీలు 11 ఎంపీస్ ఎన్డీఏ అల్లైస్ అంటే ఏంటి? ఎన్డీఏ మిత్రపక్షాలు. బీజేపీ నుంచి 15 మంది ఎంపీలు, మరో 11 మంది ఎంపీలు ఎన్డీఏ అల్లైస్, ఎన్డీఏ మిత్రపక్షాలు అంటే తెలుగుదేశం ఇటువంటివి ఉన్నాయి కదా, అటువంటి మిత్రపక్షాలు. మరో 4 ఎంపీలు వచ్చేసి అపోజిషన్ పార్టీ నుంచి, 4 ఎంపీలు అపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు. ఒక ఎంపీ వచ్చేసి నామినేటెడ్ ఎంపీ ఉన్నారు, అంటే నామినేట్ చేసిన ఎంపీ. ఆమె వచ్చేసి సుధామూర్తి. ఈమె రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ. ఈమె కూడా ఇందులో మెంబర్గా ఉంది. సో 31 ఎంపీస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ బీజేపీ ఎంపీస్లో, రూలింగ్ పార్టీ ఎంపీస్లో అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక అపోజిషన్ మెంబర్స్ 4 కాబట్టి ఆ 4 పేర్లు వీలైతే గుర్తుంచుకోండి. సుప్రియా సూలే, ఈమె నేషనలిస్ట్ ఎన్సీపీ పార్టీకి చెందిన ఆమె, ఎన్సీపీ పార్టీ సుప్రియా సూలే. హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈమె శిరోమణి అకాలీదళ్ పార్టీ పంజాబు. మరొకరు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ తెలంగాణ. నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి. సో వీళ్ళు 4 అపోజిషన్ ఎంపీస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 31 ఎంపీస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ బిల్లు ప్రొవిజన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారము ఒకవేళ ఎవరైనా పదవి నుంచి దిగిపోయారనుకుందాం, ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ, వాళ్ళు మళ్ళీ రీఅపాయింట్ అవ్వచ్చా అంటే రీఅపాయింట్ అవ్వచ్చు. వాళ్ళు కస్టడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ పదవిలోకి ఎక్కించే అవకాశం కూడా ఉంది. సో దెర్ ఈజ్ నో బార్ ఆన్ రీఅపాయింట్మెంట్. వాళ్ళు మళ్ళీ కూడా రీఅపాయింట్ అవ్వవచ్చు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాలిటీలో ఇటువంటివన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్, సిజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణం. 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 53వ
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారి చేత ప్రమాణ స్వీకారము ఇండియన్ ప్రెసిడెంట్ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఇక్కడ మనకి ఫ్యాక్ట్స్ 52nd CJI వచ్చేసి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, 53rd CJI వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్. మరి ఫ్యాక్ట్స్ విషయంలో బిఆర్ గవాయ్ గారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు, మహారాష్ట్ర స్టేటు. జస్టిస్ సూర్యకాంత్ గారు హర్యానా. సో హర్యానా నుంచి CJIగా ఎన్నికైన ఫస్ట్ పర్సన్ జస్టిస్ సూర్యకాంత్ గారు. మరి ఏ ఆర్టికల్ కింద ఈయన్ని ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద ప్రెసిడెంట్ జస్టిస్ సూర్యకాంత్ గారి చేత ప్రమాణ స్వీకారం ఓత్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జస్టిస్ సూర్యకాంత్ 53rd CJI. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసము 66,523 crores PPP ప్లాన్ని అప్రూవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ పట్టణ ప్రాంతాలలో, నగరాలలో మౌలిక వసతులు, ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం 66,523 కోట్లతో PPP ప్రణాళికకి ఆమోదం తెలిపింది. PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రణాళిక. అంటే ఏంటి? ఈ PPPలో ప్రభుత్వ రంగము పెట్టుబడులు పెడుతుంది, ప్రైవేట్ సెక్టార్ కూడా ముందుకు వస్తుంది. సో మరి ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది దీని ఆబ్జెక్టివ్ ఏంటి, దీని లక్ష్యం ఏంటి అంటే 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పట్టణాలలో, అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే లైక్ తాగునీరు, వాటరు, హౌసింగ్, గృహ నిర్మాణం ఇటువంటి వాటిని డెవలప్ చేయడం కోసం 66,523 crore ఆమోదం తెలిపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలపడం జరిగింది. సో మనకి టార్గెట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2029 కల్లా డెవలప్ చేయాలి. మరి ఈ డబ్బుల్ని ఎన్ని ఏరియాస్కి యూజ్ చేయబోతున్నారంటే 12 ఏరియాస్, 12 సెక్టార్లలో. అంటే ఏంటివి? ఉదాహరణకు స్మార్ట్ వాటర్ సిస్టమ్స్, మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అంటే ఏంటి, అత్యాధునిక రవాణా సదుపాయాలు, సస్టైనబుల్ హౌసింగ్, గృహ నిర్మాణం ఇటువంటివన్నీ. సో ఇట్లాంటివి 12 ఏరియాలపైన డబ్బులు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. మరి ఈ 66,523 crore అమరావతికి సంబంధించి, అమరావతి కాకోకుండా మిగతా నగరాల అభివృద్ధి కోసం, అమరావతి కోసం సపరేట్గా, క్యాపిటల్ సిటీ అమరావతి కోసం సపరేట్గా ఫండ్స్ కేటాయించడం జరుగుతుంది. అమరావతికి మినహాయించి, ఎక్సెప్ట్ అమరావతి, దీస్ ఫండ్స్ ఆర్ గోయింగ్ టు బి యూటిలైజ్డ్. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, హిల్ట్ పాలసీ. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, హిల్ట్ పాలసీ. హైదరాబాద్ పారిశ్రామిక భూముల పరివర్తన విధానము. ఇక్కడ వీలైతే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, హిల్ట్ పాలసీ అని, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. తెలంగాణ గవర్నమెంటు ఈ హిల్ట్ పాలసీకి ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ ఏంటి హిల్ట్ పాలసీ? పాలసీ ఎప్పుడైనా వార్తల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. హైదరాబాద్ ఏరియాలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటే ఏంటి, పారిశ్రామిక వాడలు, ఆ ఓఆర్ఆర్కి సమీపంలో, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి నియర్ బై ఉన్న, ఔటర్ రింగ్ రోడ్డు కింద ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని మల్టీ యూజ్ జోన్స్గా కన్వర్ట్ చేయాలి, మల్టీ యూజ్ జోన్స్గా వీటిని మార్చాలి అని చెప్పేసి హిల్ట్ పాలసీ చెప్తా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, పారిశ్రామిక వాడ. ఈ పాలసీ కింద వీటిని మల్టీ యూజ్ జోన్స్గా మార్చబోతున్నారు. మల్టీ యూజ్ జోన్స్ అంటే బహుళ వినియోగ జోన్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇక్కడ ఒక 2 ఎకరాల భూమి ఉందనుకుందాం. ఈ భూమిని ఏం చేస్తారంటే వీళ్ళు గవర్నమెంటు మల్టీ యూజ్ జోన్గా మారుస్తుంది. అంటే ఏంటి, అక్కడ దాన్ని ఒక రెస్టారెంట్ కట్టడము, లేదంటే పార్క్స్, కమర్షియల్ రెస్టారెంట్స్, లేదంటే కమర్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ హౌసెస్ నిర్మించడం అటువంటివి చేస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, తెలంగాణ గవర్నమెంట్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. అంటే పన్నులు కాకోకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎక్కువగా తెలంగాణకి ఆదాయం వస్తుంది అనమాట. సో హిల్ట్ పాలసీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, as part of this policy, Telangana government is going to convert the industrial estates which are nearer to outer ring road or which are comes under outer ring road. They are going to be converted into multi-use zones. మరి దీనికి నోడల్ ఏజెన్సీ వచ్చేసి, ఈ పాలసీని అమలు చేసే నోడల్ ఏజెన్సీ
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ పాలసీ కింద ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో 9292.53 ఎకర్స్ని ఐడెంటిఫై చేసింది, గుర్తించింది. అందులో 4740.1 ఎకర్స్ అనేది ప్లాటెడ్ ఏరియా, అంటే చదును చేసిన భూములు. మనకి డేటా అవసరం లేదు, బట్ ఈ పాలసీలో ఉన్న హైలైట్స్ నోడల్ ఏజెన్సీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హిల్ట్ పాలసీ. వాడు ఎగ్జామ్లో ఒక్కొక్కసారి అబ్రివేషన్ అడుగుతాడు పాలసీకి సంబంధించి. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఈ కుకింగ్ ప్రాజెక్ట్, ఎలక్ట్రిక్ కుకింగ్ ప్రాజెక్ట్. కొండారెడ్డిపల్లిలో ఈ కుకింగ్. కొండారెడ్డిపల్లి అనే విలేజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామము, స్వగ్రామము, ఓన్ విలేజ్. ఈ కొండారెడ్డిపల్లిలో ఈ కుకింగ్ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ఈ కుకింగ్ కంటే ముందు కొండారెడ్డిపల్లి గ్రామానికి ఉన్న ఒక ప్రాముఖ్యత ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో కొండారెడ్డిపల్లి ఇటీవల ఒక రికార్డు సృష్టించింది. కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ఫెసిలిటీస్, సోలార్ విద్యుత్కి సంబంధించిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. తద్వారా కొండారెడ్డిపల్లి అనేది భారతదేశంలో 2వ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్గా అవతరించింది. ఇండియాలో భారతదేశంలో పూర్తి స్థాయి సోలార్ని వినియోగిస్తూ ఉన్న 2వ గ్రామము, సెకండ్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ కంట్రీ. సెకండ్ ఫుల్లీ సోలార్ పవర్ విలేజ్ ఇన్ ద కంట్రీ, ఫస్ట్ ఇన్ సదర్న్ ఇండియా. సౌత్ ఇండియాలో మొదటి గ్రామము. అంటే ఏంటి, ఆ కొండారెడ్డిపల్లిలో ఉన్న ప్రతి హౌస్ కూడా ఇప్పుడు సోలార్ ఎలక్ట్రిసిటీనే వినియోగిస్తూ ఉంది. తద్వారా భారతదేశంలో పూర్తి స్థాయి సౌర విద్యుత్తో నడుస్తూ ఉన్న 2వ గ్రామము. మరి మొదటి గ్రామం ఏది అంటే గుజరాత్లోని మొదెరా విలేజ్ ఇన్ గుజరాత్ ఈజ్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ ద కంట్రీ, సెకండ్ కొండారెడ్డిపల్లి. కానీ సౌత్ ఇండియాలో మాత్రం మొదటిది కొండారెడ్డిపల్లి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి సౌర విద్యుత్ గ్రామము, ఇండియాలో అయితే 2వది. సో ఇది కొండారెడ్డిపల్లి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ సోలార్ ఎలక్ట్రిసిటీ వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆ సోలార్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ కుకింగ్ ప్రాజెక్ట్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. అంటే ఎలక్ట్రిక్ కుకింగ్ అంటే ఏంటి, మనం గ్యాస్ను ఉపయోగించకుండా ఇండక్షన్ స్టవ్స్, ఈ ఎలక్ట్రిక్ స్టవ్ని వినియోగించినట్టయితే, ఎలాగో సోలార్ ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి ఆ ఇండక్షన్ స్టవ్స్ని ఉపయోగించుకొని కుకింగ్ చేసినట్టయితే, వంట చేసినట్టయితే మనకి ఈ గ్యాస్ బిల్ అనేది కూడా తగ్గుతుంది. గ్యాస్ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఆరోగ్యాలు కూడా మెరుగవుతాయి. ఆల్రెడీ గ్యాస్ యూజ్ చేయడం వల్ల కూడా ఆరోగ్యాలు మంచిగా మెరుగయ్యాయి. బట్ ఈ గ్యాస్ అవసరాన్ని తగ్గించుకోవచ్చు, ఎల్పిజి ఇంపోర్ట్స్ని తగ్గించుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ కుకింగ్ లేదా దీన్ని క్లీన్ కుకింగ్ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొండారెడ్డిపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా అమలు చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసిన టాపిక్, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవల కూనో నేషనల్ పార్క్లో మొదటిసారిగా 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన భారతీయ చిరుత ఇది. రీసెంట్గా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఇండియాలో జన్మించిన ఇండియన్ బార్న్ చీతా, ఆ చీతా తొలిసారిగా 5 చిరుత పిల్లలకి జన్మనిచ్చింది. ఆ చిరుత పేరేంటి, ఆ చీతా నేమ్ ఏంటి? ఇక మధ్యప్రదేశ్లో ఈ చిరుతల కోసము మరో 2 నేషనల్ పార్కులని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసింది, ప్రకటించింది. ఆ 2 ఏంటివి, వాటి పేర్లు. ఇక ప్రాజెక్ట్ చీతా కింద ఇటీవల బోట్స్వానా కంట్రీ నుంచి ఎన్ని చిరుతలను ఇండియా తీసుకొని రాబోతా ఉంది, బోట్స్వానా కంట్రీ భారతదేశానికి ఎన్ని చిరుతలను పంపించబోతా ఉంది, ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఏ స్థాయిలో ఎదుర్కొంటా ఉన్నాం మనకు సంబంధించి ఒక ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్లో ఇండియా వచ్చేసి 23rd ప్లేస్లో నిలిచింది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇండియా 2025లో 23rd ప్లేస్లో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 ర్యాంకింగ్
ఈ 2025లో ఇండియా ర్యాంకు 23, 2024లో 10th ప్లేస్లో ఉండింది. అంటే ఏంటి, 13 స్థానాలు దిగజారాం. అవర్ ర్యాంకింగ్ డిక్లైన్డ్ బై 13 places. 2024లో 10th ర్యాంక్ ఉంటే 2025లో 23rd ర్యాంక్. ఫస్ట్ 3 ప్లేసెస్ వ్యాకెంట్. చెప్పాం కదా, ఫస్ట్ 3 స్థానాల్లో ఏ దేశం నిలవలేదు. 4th ప్లేస్లో డెన్మార్క్ ఉంది, 5th ప్లేస్లో యూకే, 6th ప్లేసు మొరాకో. నెక్స్ట్ వన్, వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్, పశ్చిమ సేతి జల విద్యుత్ ప్రాజెక్టు. ఈ వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్టుని నేపాల్ గవర్నమెంట్, దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. ఇండియన్ కంపెనీస్ సహాయంతో, భారతదేశ హైడ్రో ఎలక్ట్రిక్ కంపెనీల సహాయంతో సేతి అనే రివర్ పైన, నేపాల్లోని సేతి అనే నది పైన ఈ వెస్ట్ సేతి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉంది. దీని కెపాసిటీ 750 మెగావాట్, 750 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు. దీన్ని ఇండియాకు చెందిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ సహాయంతో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది సేతి రివర్ పైన. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ కంపెనీ సహాయంతో, దీని కెపాసిటీ గుర్తుపెట్టుకోండి. ఇక అలానే నేపాల్లో అరుణ్ 3 అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ సహాయంతో నేపాల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది, నిర్మిస్తూ ఉంది. ఈ అరుణ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి ఎవరు సహాయం అందిస్తూ ఉన్నారంటే ఇండియాకు చెందిన సట్లజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ నేపాల్లో అరుణ్ 3 ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉంది. సో ఇది వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్. మీరు ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాను కునార్ అనే రివర్ పైన ఒక డ్యామ్ని నిర్మిస్తూ ఉంది. కునార్ అనే నది పైన ఆఫ్ఘనిస్తాను ఒక డ్యామ్ని నిర్మిస్తూ ఉంది. ఈ కునార్ అనే నది పాకిస్తాన్తో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రివర్. ఈ ఆఫ్ఘనిస్తాన్ కునార్ రివర్ పైన ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటా ఉంది. దానికి ఇండియా అవసరమైన సపోర్ట్ అందిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. అవసరమైన మద్దతు కూడా మేము ఇస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇస్తామని కూడా ఇండియా ప్రకటించింది. సో కునార్ రివర్ పైన డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నది ఏ కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్. దానికి ఇండియా ఆమోదం కూడా తెలిపింది. సో దిస్ ఇస్ అబౌట్ వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్, 750 మెగావాట్ కెపాసిటీ. నెక్స్ట్ వన్, భారత ఓడరేవులకు కొత్త భద్రతా నియంత్రకంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఇది ఒక పారామిలిటరీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక భద్రతా దళం. ఇది 1969లో ఏర్పాటైంది. 1969లో మనం చూస్తే జనరల్గా ఇది ఎయిర్పోర్ట్స్ దగ్గర, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ముఖ్యమైన హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, అటువంటి ప్రాజెక్టుల వద్ద వీళ్ళు భద్రతగా ఉంటారు. ఎందుకంటే వాటికి ఎప్పుడు థ్రెట్ ఉంటుంది కాబట్టి, ముప్పు ఉంటుంది కాబట్టి, ఉగ్రవాదుల నుంచి అటువంటి వాటి నుంచి. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ఇండస్ట్రీల వద్ద, ముఖ్యమైన పరిశ్రమల వద్ద కూడా వీళ్ళు భద్రత వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండియన్ పోర్ట్స్ కూడా, భారతదేశంలో ఉన్న ఓడరేవులు, మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్, ఈ మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్కి కూడా ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సే ఇక నుంచి భద్రత ఇవ్వబోతా ఉంది. గతంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి సంబంధించిన, గతంలో భారతదేశ ఓడరేవులకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్కు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అనేది భద్రత ఇచ్చేది. బట్ ఇప్పుడు పోర్ట్స్కి కూడా ఎవరు భద్రత ఇవ్వబోతా ఉన్నారంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ప్రవీర్ రంజన్, ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీర్ రంజన్ ఉన్నారు దీనికి డైరెక్టర్ జనరల్గా. మనం డిస్కస్ చేసాం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ వన్, ఎల్ఏసి వెంట మహిళలతో సరిహద్దు పోస్టులు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ చైనాతో మనం బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నాం కదా. చైనాతో సుమారుగా 3488 కిలోమీటర్స్, చైనాతో 3488 కిలోమీటర్ల మేర మనము సరిహద్దుని పంచుకుంటా ఉన్నాం. వాస్తవాధీన రేఖ అంటారు దాన్నే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గుండా ఐటీబీపీ పూర్తి మహిళలతో కూడిన 10 సరిహద్దు పోస్టులను ఏర్పాటు చేయబోతోంది. ఐటీబీపీ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ 10 ఆల్ ఉమెన్ బార్డర్ అవుట్ పోస్ట్స్ అలాంగ్ ఇండియా చైనా. ఎల్ఏసి గుర్తుపెట్టుకోండి, ఎల్ఏసి ఇండియా చైనా బార్డర్. మరి ఇప్పుడు ఆ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఏం చేయబోతోందంటే ఆ సరిహద్దుల గుండా పూర్తి మహిళలతో కూడిన 10 సరిహద్దు పోస్టులని, 10 ఆల్ ఉమెన్ బార్డర్ అవుట్ పోస్ట్స్ని ఏర్పాటు చేయబోతోంది. సో ఇక ఐటీబీపీ విషయానికి వస్తే ఐటీబీపీ 1962లో ఏర్పాటైంది.
సీనో ఇండియా వార్ తర్వాత ఇండియా చైనా యుద్ధం ముగిసిన తర్వాత 1962లో ఏర్పాటైంది. ఇది కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, హోంమంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఐటీబీపీ చీఫ్గా ఎవరున్నారంటే ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్. ఇది కూడా మనం సెప్టెంబర్లో డిస్కస్ చేసిన టాపిక్కే, కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, సోనేపూర్లో ఆసియాలోనే అతిపెద్ద పశువుల మేళా. ఆసియాలోనే అతిపెద్ద పశువుల మేళా బీహార్లోని సారన్ డిస్టిక్ సోనేపూర్లో కొనసాగుతూ ఉంది. ఇది పశువుల మేళా అంటే క్యాటిల్ ఫెయిర్, అంటే ఇక్కడ ఈ క్యాటిల్ని, బఫెలోస్ని, షీప్స్ని, మేకలని, డాగ్స్ కుక్కలని, హార్సెస్ గుర్రాలు, ఆవులు, కౌస్ని ఇక్కడ అమ్ముతారు. మన ఊర్లలో జరుగుతాయి కదా సంతలు, పశువుల సంత ఆ టైపు. ఇది ఆసియాలోనే అతిపెద్ద పశువుల మేళా. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బీహార్లోని సోనేపూరు. నవంబర్ 9న మొదలైంది, డిసెంబర్ 10th వరకు ఇది జరగబోతూ ఉంది. నెక్స్ట్ వన్, జెంటిల్మ్యాన్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025. జెంటిల్మ్యాన్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025. ఈ అవార్డుని తమిళ్ యాక్టర్ అజిత్ కుమార్ ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఇక్కడ జెంటిల్మ్యాన్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇది ఒక రేసింగ్ అవార్డు, అంటే ఈ కార్ రేసింగ్ అవార్డు. ఈ అవార్డుని ఫిలిప్పే చోరియల్ మోటార్ స్పోర్ట్ గ్రూప్ ఇస్తుంది. ఫిలిప్పే చోరియల్ మోటార్ స్పోర్ట్ గ్రూప్ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఇటలీలో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఇటలీ కంట్రీలోని వెనిస్లో ఈ అవార్డుని అజిత్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈయన యాక్టరే కాదు, ఈయన స్పోర్ట్స్ రేసర్ కూడా, రేసర్. నెక్స్ట్ వన్, ఫస్ట్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్. మొదటి అంధ మహిళల T20 వరల్డ్ కప్. బ్లైండ్ ఉమెన్ కోసము ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా T20 వరల్డ్ కప్ ఈ సంవత్సరం జరిగింది. ఇండియా శ్రీలంకలో జరిగింది. ఆ మొదటి బ్లైండ్ ఉమెన్ T20 వరల్డ్ కప్ని భారత మహిళల జట్టు గెలుచుకునింది. ఫైనల్లో నేపాల్ పైన విన్ అయింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఫస్ట్ టైం జరిగిన వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ ఉమెన్. మొదటి అంధ మహిళల T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో కొన్ని మ్యాచ్లు జరిగాయి, శ్రీలంకలో కొన్ని మ్యాచ్లు జరిగాయి. అంటే ఇండియా శ్రీలంక జాయింట్గా నిర్వహించాయి. ఫైనల్ మాత్రము శ్రీలంకలోని కొలంబోలో ఉన్న పి సారావోవల్ స్టేడియం. ఫైనల్ శ్రీలంకలోని కొలంబోలో ఉన్న పి సారావోవల్ స్టేడియంలో జరిగింది. మరి బ్లైండ్ ఉమెన్ ఇండియన్ టీంకి కెప్టెన్ వచ్చేసి దీపిక. గుర్తుపెట్టుకోండి, కెప్టెన్ వచ్చేసి దీపిక. సో అంటే ఈ దీపిక అనే అమ్మాయి తెలుగు అమ్మాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి. ఈ టీంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉన్నారు, దీపిక కరుణ. నెక్స్ట్ వన్, 5th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రాజస్థాన్లో ఇవాళ ప్రారంభమయ్యాయి. నవంబర్ 24th ఇవాళ ప్రారంభమయ్యాయి. నవంబర్ 24th నుంచి 5th డిసెంబర్ వరకు ఈ ఈవెంట్ జరగబోతున్నాయి. ఇవి యూనివర్సిటీ గేమ్స్. అంటే ఏంటి? యూనివర్సిటీ నుంచి అథ్లెట్స్ పాల్గొంటారు, యూనివర్సిటీల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి. 7 సిటీస్లో జరగబోతోంది. రాజస్థాన్లోని 7 సిటీల్లో జరగబోతోంది. 23 మెడల్ స్పోర్ట్స్, అంటే 23 రకాల గేమ్స్ ఆడబోతూ ఉన్నారు. ఖోఖో డెమాన్స్ట్రేషన్ గేమ్గా పాల్గొంటా ఉంది. ఖోఖో అనేది డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్. అంటే ఏంటి? మెయిన్ గేమ్స్ వచ్చేసి 23 ప్రధాన ఆటలు. ఖోఖో అనేది ఒక ప్రదర్శన టైపు డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్ ఖోఖో. సుమారుగా 5,000కు పైగా అథ్లెట్లు యూనివర్సిటీల నుంచి పాల్గొంటూ ఉన్నారు. మరి తొలిసారిగా ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో 3 రకాల గేమ్స్ని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. మొదటిసారి ప్రవేశపెడతా ఉన్నారు. ఆ గేమ్స్ వచ్చేసి సైక్లింగ్, అలానే బీచ్ వాలీబాల్, కెనోయింగ్ అండ్ కాయకింగ్ అనే ఈ 3 గేమ్స్ని ఫస్ట్ టైము ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో వన్స్ ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఏ టీమ్ టాప్లో నిలిచింది అవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ. ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ. ఈ టోర్నమెంట్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు. ఈ టోర్నమెంట్ని ఇండియాకు చెందిన లక్ష్య సేన్ గెలుచుకున్నాడు పురుషుల విభాగంలో, మెన్స్ కేటగిరీలో. రన్నర్ వచ్చేసి జపాన్కు చెందిన యుషి తనకా పైన విజయం సాధించి ఈ టైటిల్ గెలుపొందాడు. చివరిసారిగా లక్ష్య సేన్
2024 నవంబర్లో సయ్యద్ మోడీ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్ గెలుచుకున్నాడు. 2024 నవంబర్లో సయ్యద్ మోడీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెలుచుకున్నాడు. ఇప్పుడు దాదాపు 1 year తర్వాత మరొక టోర్నమెంట్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్పు, అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్పు 2026లో జరగబోతోంది. ఈ టోర్నమెంట్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మరి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే ఈ టోర్నమెంట్ జింబాబ్వే, నమీబియా, ఆఫ్రికా ఖండంలోని దేశాలైన జింబాబ్వే, నమీబియాలో జరగబోతోంది. 15th జనవరి 2026 నుంచి 6th ఫిబ్రవరి 2026 వరకు జరగబోతోంది. ఇందులో 16 టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయి, 16 దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. ఓవరాల్గా 41 మ్యాచెస్ జరగబోతూ ఉన్నాయి, 41 మ్యాచెస్. జింబాబ్వే, నమీబియాలోని 5 వేదికలలో 5 వెన్యూస్లో ఈ టోర్నమెంట్ జరగబోతూ ఉంది. ఓపెనింగ్ మ్యాచ్ ఇండియా అమెరికాతో ఆడబోతోంది. ఓపెనింగ్ మ్యాచ్లో భాగంగా ఇండియా ఫస్ట్ డే మొదటి రోజు అమెరికాతో మనం ఆడబోతూ ఉన్నాము. ఫైనల్ వచ్చేసి జింబాబ్వేలోని హరారే స్టేడియంలో జరగబోతోంది. ఫైనల్ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ స్టేడియంలో జరగబోతోంది. సో ఇది ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 6th కంట్రీగా సీషెల్స్, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్, 66,523 కోట్ల పీపీపీ ప్రణాళికను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, కొండారెడ్డిపల్లిలో ఈ కుకింగ్ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా అమలు, పశ్చిమ సేతి జల విద్యుత్ ప్రాజెక్ట్ నేపాల్, భారత ఓడరేవులకు న్యూ సేఫ్టీ రెగ్యులేటర్గా, కొత్త భద్రతా నియంత్రకం అంటే న్యూ సేఫ్టీ రెగ్యులేటర్గా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎల్ఏసి వెంట మహిళలతో సరిహద్దు పోస్టులు ఐటీబీపీ, ఆసియాలోనే అతిపెద్ద పశువుల మేళా బీహార్, జెంటిల్మ్యాన్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025 తమిళ యాక్టర్ అజిత్ కుమార్, మొదటి బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విజేత ఇండియా, 5th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవాళ స్టార్ట్ అయ్యాయి రాజస్థాన్లో, ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ విన్నర్ లక్ష్య సేన్ ఇండియా, ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026 జింబాబ్వే, నమీబియా. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.